హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ హర్ష కలెక్షన్. సో ఈరోజు వీడియోలో బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అండి. డ్యామేజ్ శారీస్ అనమాట. ఫుల్ శారీ కలెక్షన్ విత్ లో కాస్ట్లో అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి. సో డ్యామేజెస్ అనేవి ఎక్కడైనా రావచ్చు. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్గా వీడియోలోనే మ్యాక్సిమం చూపించడానికి అయితే ట్రై చేస్తానండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి ఏంటంటే నీమ్ జరీ శారీ అండి. నీమ్ జరీ శారీ. సో డ్యామేజెస్ ఉంటాయి, కొన్నింటికి ఉండొచ్చు, కొన్నింటికి ఉండకపోవచ్చు అండి. ఇది వచ్చేసి ఏంటంటే హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే సరిపోతుందండి. గ్రీన్ కలర్ శారీ అనమాట. కంప్లీట్ నీమ్ జరీ శారీ. ఇది పళ్ళు పాట అండి. పళ్ళుకు కూడా టజిల్ ఇచ్చారు. సో పింక్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది. ఇది ఆల్ ఓవర్ శారీ అండి. ఆల్ ఓవర్ శారీ అండ్ ఇదంతా కూడా నీమ్ జరీ వచ్చేస్తుంది. సో హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే సరిపోతుందండి. ఓకేనా, కొంచెం నెరువు తక్కువ వస్తుంది అనమాట, పొడవు కాదు. సో 5 మీటర్ ఫుల్ శారీ ఉంటుంది అండ్ బ్లౌజ్ అనేది ఉంటుంది. ఓకేనా, 5 మీటర్ ఫుల్ శారీ ఉంటుంది అండ్ బ్లౌజ్ ఉంటుంది. పళ్ళుకి టజిల్ వచ్చేసిందండి. సో ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనమాట. ఈరోజు ఆఫర్ ప్రైస్ మాత్రమే ఓన్లీ 500 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. సో నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి ఇది బనారస్ శారీ అనమాట. సో ఇది ఆల్ ఓవర్ శారీ వచ్చేప్పటికి మనం స్టార్టింగ్ నుంచి చూద్దాము. ఇది లెంత్. ఇది వచ్చేప్పటికి ఏంటంటే పళ్ళు పాట అండి. బనారస్ శారీ. సో మంచి బ్లూ కలర్ ఆల్ ఓవర్ శారీ అంతా వీవింగ్ తో మనకు బనారస్ వీవింగ్ ఉంటుంది. కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉందండి. లెంత్ అనేది 5 మీటర్ ఉంటుంది. 5 మీటర్ ఉంటుంది. పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ అయితే ఉండదండి. సో బ్లౌజ్ అయితే లేదు. 5 మీటర్ ఫుల్ శారీ అనమాట. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 400 అండి. 400 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి పింక్ కలర్ శారీ అండి. ఇది ఒకటి లెంత్. ఇది ఆల్ ఓవర్ శారీ అండి. ఇది పళ్ళు పాటు. ఇది పళ్ళు పాటు. ఇక్కడ పళ్ళు పాటలో మనకి ఇక్కడ డ్యామేజ్ ఉందండి. డ్యామేజ్ ఉంది. సో ఆల్ ఓవర్ ఈ విధంగా బనారస్ వీవింగ్ ఉంటుంది. మెంతి కలర్ అంటాం కదా, సో ఆ విధంగా అయితే వచ్చేస్తుంది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా వచ్చేస్తుందండి. ఇలాగుంటుంది. సో అక్కడ పళ్ళు పాట దగ్గర అయితే డ్యామేజ్ ఉందండి. ఇంకా ఎక్కడ ఉందో చూద్దాము. పళ్ళు పాట దగ్గర డ్యామేజ్ ఉంది. సో ఇదైతే బ్లౌజ్. పళ్ళు 5.5 శారీ ఉంటుంది. బ్లౌజ్ అనేది ఉంటుంది. పళ్ళు పాటలో డ్యామేజ్ ఉంది. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 400. ఈరోజు ఆఫర్ ప్రైస్ మాత్రమే అండి ఇదైతే. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఇంకా లెఫ్ట్ అవుట్ అనమాట. డ్యామేజ్ శారీస్ ఏమీ లేవు, అన్ని సోల్డ్ అవుట్ అండి. సో జస్ట్ ఇదొకటి వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట. ఆల్ ఓవర్ శారీ. సో పైన కూర పోయిందండి. పైన వచ్చేసి కూర పోయింది. ఎలాగా అంటే ఇలాగా చూడండి, ఇక్కడ ఇలాగ పోయిందనమాట. ఇలాగ కూర అయితే పోయింది. అదర్వైజ్ శారీ అయితే బాగానే ఉందండి. పైన కూర పోయింది. పైన మీరు కొంచెం ఆల్టరేషన్ చేయించుకుంటే సరిపోతుంది. బ్లౌజ్ ఉందండి. ఆల్ ఓవర్ శారీ. పైన పెద్ద డ్యామేజ్ ఉందండి. చాలా పెద్ద డ్యామేజ్ ఉంది. చూసారా, ఇలాగ వచ్చేసింది. మీరు అది కూడా ఎక్కడ వస్తుందంటే పైన కుచ్చుల్లోకి వస్తుంది. అంటే మనం ఫ్లీట్స్ పెట్టుకుంటాం కదా, సో దాంట్లో పైన వచ్చేస్తుంది అనమాట. పెద్ద డ్యామేజ్ ఉంది. ఆల్ ఓవర్ శారీ అండి. ఆల్ ఓవర్ శారీ వచ్చేస్తుంది. ఈ విధంగా పళ్ళు పాట అయితే ఉంటుంది. సో ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అండి. ఓన్లీ 350 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి దిస్ వన్. సో ఇందాక ఇది చూపించాను డ్యామేజ్. అది వచ్చేసి పళ్ళు పాటలో డ్యామేజ్ ఇచ్చారు. సో ఇదేంటంటే మనకి టజిల్ పార్ట్ ఉంటుంది పళ్ళు పాటలో. ఇది బార్డర్ అనేది ఇలాగ వచ్చేస్తుందండి. బార్డర్ అంతా కూడా ఈ విధంగా డ్యామేజ్ అయితే ఉంది. ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా వచ్చేస్తుంది. సో బార్డర్ అంతా డ్యామేజ్ ఉందండి. ఇలాగా బార్డర్ అంతా డ్యామేజ్ ఉంది కాబట్టి ఓన్లీ 300 అండి. 300 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. ఇది బ్లౌజ్ అనమాట. సో చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి ఇది టెంపుల్ డిజైన్ జూట్ ఫ్యాబ్రిక్ అండి. ఇది వచ్చేసి బ్లౌజ్ అయితే ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా వచ్చేస్తుందండి. ఇది వచ్చేసి మనకి టెంపుల్ డిజైన్లో వచ్చేస్తుంది. పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్లో. చాలా అంటే చాలా బాగుందండి శారీ అయితే. డ్యామేజ్ అయితే ఎక్కడా లేదు. ఉందా డ్యామేజ్? ఎక్కడా లేదు కదా. సో ఇక్కడ పళ్ళు పాటలో ఉందండి. పళ్ళు పాటలో డ్యామేజ్ ఉంది. పెద్ద డ్యామేజే ఉంది. ఇలాగా పళ్ళు పాటలో అయితే ఉంది. ఇక్కడ ఒక చోట పళ్ళు పాటలో ఇది మీరు కటింగ్ చేసినా వెళ్ళిపోతుందండి. ఆ మిడిల్ పార్ట్ మాత్రం డ్యామేజ్ అయితే ఉంది. సో ప్రైస్ వచ్చేప్పటికి చూద్దాము. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 350 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అండి. ఇది వచ్చేసి ఏంటంటే మనకి బ్లౌజ్ కాదు, పళ్ళు పార్ట్. పళ్ళు అవైలబుల్గా. ఇది పళ్ళు పాట అండి. ఆల్ ఓవర్ శారీ అంతా ఈ విధంగా వచ్చేస్తుంది. సో డ్యామేజ్ ఎక్కడుందో చూద్దాము. ఇక్కడ వచ్చేసి స్మాల్ డ్యామేజ్ అయితే ఉందండి. పళ్ళు తర్వాత వచ్చేస్తుంది. ఇక్కడ హోల్ లాగా ఉంది చూసారా.
ఇక్కడ హోల్ లాగా ఉంది. అదర్వైజ్ శారీ అయితే చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ ఒక స్టెయిన్ ఉందండి, ఇక్కడ ఒక స్టెయిన్ ఉంది, ఇక్కడ ఒక డ్యామేజ్ కూడా ఉంది. సో 2 చోట్ల డ్యామేజ్ వచ్చింది, ఒక చోట స్టెయిన్ వచ్చింది. ఆల్ ఓవర్ శారీ ఇది వచ్చేసి ఏంటంటే బ్లౌజ్. సో 5.5 శారీ ఉంది, 2 చోట్ల డ్యామేజ్ అయితే ఉందండి. మంచి పళ్ళు, బ్లౌజ్ ఉంది. కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో ప్రైస్ వచ్చేసి ఓన్లీ 400 అండి. 400 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి ఇది 1 మోర్ పీస్ అనమాట. మెంతి ఎల్లోలో 1 మోర్ పీసు. సో ఈ డిజైన్లో ఇందాక డిజైన్లో నేను సేమ్ డిజైన్ అనమాట ఇందాక చూపించింది కూడాను. అది వచ్చేసి మనకి 300 కదా, 300. సో ఈ శారీ ఏంటంటే ఇక్కడ డ్యామేజ్ ఎక్కువగానే ఉందండి, ఇక్కడ ఉంది, బార్డర్లో ఉంది. సో ఇది వచ్చేసి ఏంటంటే పళ్ళు పాటలో ఇచ్చారనమాట. ఇది కూడా 300 అండి, ఓన్లీ 300. లెహంగాస్కి చాలా బాగా యూజ్ అవుతాయండి. 300 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. సో 6 మీటర్ శారీ మనకి 300, బ్లౌజ్ ఉంది, పళ్ళు ఉంది అంటే చాలా రీజనబుల్ కదండి. సో మీరు డ్రెస్సెస్కైనా యూజ్ చేసుకోవచ్చు, అది డ్యామేజ్ ఉన్నా కూడా. ఇది వచ్చేసి ఏంటంటే బ్లౌజ్ అనమాట, ఆల్ ఓవర్ శారీ. ఇదేంటంటే హాఫ్ అండ్ హాఫ్ ఇచ్చారండి, హాఫ్ అండ్ హాఫ్ ఇచ్చారు, డ్యామేజ్ ఎక్కడా లేదు. సో ఇది లైట్ లావెండర్ ఇచ్చారు, ఇక్కడ నుండి డార్క్ లావెండర్ ఇచ్చారు. సో ఇది డార్క్ లావెండర్ అంతా కూడా మనకి పళ్ళు పార్ట్ సైడ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది పళ్ళు పార్ట్, ఓకేనా. ప్రైస్ వచ్చేసి డ్యామేజ్ ఏమీ లేదు. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 500 అండి. 500 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. మెంతి ఎల్లోలో బూటీస్ డిజైన్ అండి, బూటీస్ డిజైన్. ఇందాకనేమో మనము ఆల్ ఓవర్ డిజైన్ చూసాము, ఇది ఏంటంటే బూటీస్ డిజైన్. ఇది పళ్ళు పార్ట్ అండి, ఆల్ ఓవర్ శారీ. ఆల్ ఓవర్ శారీ పైన కూర అంతా డ్యామేజ్ ఉందండి, పైన కూర డ్యామేజ్ ఉంది. పైన కూర అంటే ఇది, ఓకేనా. పైన ఇలాగ వచ్చేస్తుంది కదా, ఇదంతా డ్యామేజ్ ఉంది. ఇది కూడా ఓన్లీ 300 అండి. బ్లౌజ్ ఉంది, పళ్ళు ఉంది, పైన కూర అంతా డ్యామేజ్ ఉంది. 300 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి ఆల్ ఓవర్ శారీ. ఇది వచ్చేసి ఏంటంటే మనకి బ్లౌజ్ అనమాట. ఇది బ్లౌజ్లో ఏంటంటే మనకి డ్యామేజ్ ఉంది, ఇక్కడ మనకి బార్డర్ పోతుంది. ఇది తీసేసినా పర్వాలేదండి, మీ కింద బార్డర్ వచ్చేసి హ్యాండ్స్కి వేసుకోవచ్చు, పేరప్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇది ఆల్ ఓవర్ శారీ బ్లూ విత్ మంచి మెంతి ఎల్లో కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది. ఆల్ ఓవర్ అంతా కూడా వీవింగ్ అనమాట, వీవింగ్ వచ్చేస్తుంది. ఆల్ ఓవర్ శారీ బ్లూ కలర్. అండ్ దీనికి వచ్చేసి ఏంటంటే పళ్ళు పాట అనమాట, ఈ విధంగా పళ్ళు ఉంది. డ్యామేజ్ అయితే శారీలో ఎక్కడా లేదు, జస్ట్ బ్లౌజ్లో అలాగ పోయింది. అదర్వైజ్ శారీ అయితే సూపర్గా ఉంది. ఓన్లీ 450 అండి. 450 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి జూట్ ఫ్యాబ్రిక్ అండి. ఇది కూడా ఎవరో హోల్లో పెట్టడం వల్ల అయిపోయింది అనమాట. అదర్వైజ్ శారీస్ అయితే అసలు అన్ని సోల్డ్ అవుట్ అండి. ఈ శారీస్ అయితే అన్ని హోల్లో పెట్టారు కొందరు. సో ఎవరు హోల్డ్ చేయొద్దండి దయచేసి. ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ శారీ. సో ఇది వచ్చేసి ఏంటంటే పళ్ళు పార్ట్ అనమాట. పళ్ళు పార్ట్లో స్మాల్ హోల్ ఉంది, ఇక్కడ పళ్ళు పార్ట్లో హోల్ ఉందండి. అదర్వైజ్ శారీ అయితే బాగుంది. సో ప్రైస్ వచ్చేసి ఓన్లీ 400 అండి. 400 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి ఈ శారీ అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంటుందండి, చాలా హెవీగా ఉంది. మంచి గ్యాప్ బార్డర్ శారీ అనమాట, బనారస్ వీవింగ్ ఉంది. ఆల్ ఓవర్ శారీ అండి, ఇదంతా కూడా గ్యాప్ బార్డర్ వచ్చేసింది. సో ఇందులో డ్యామేజ్ ఎక్కడ ఉందో చూద్దాం. షిమ్మర్ వీవింగ్తో ఉన్నటువంటి బనారస్ శారీ అనమాట. సో దీంట్లో డ్యామేజ్ ఎక్కడ అంటే పళ్ళు పార్ట్లో బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుందండి. ఇక్కడ పళ్ళు పార్ట్లో మనం చూడండి, ఇక్కడ కొంగు వేస్తాం కదా, బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. కొంచెం ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలాగ అయితే పోయిందండి. మీరు స్టెప్స్ పెట్టుకుంటే దాంట్లోనే వెళ్ళిపోతుంది. అదర్వైజ్ శారీ అయితే సూపర్గా ఉంది. సో ప్రైస్ వచ్చేసి ఓన్లీ 400 అండి. 400 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. ఇది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కంప్లీట్ షిమ్మర్ వీవింగ్తో ఉందండి. చాలా బాగుంది శారీ అయితే, చాలా రీజనబుల్ కాస్ట్లో అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి జూట్ ఫ్యాబ్రిక్ అండి. ఇది పళ్ళు పార్ట్, ఆల్ ఓవర్ శారీ బిగ్ బార్డర్లో ఉంది ఇది. బట్ ఇందులో అయితే డ్యామేజ్ ఎక్కడ ఉందో చూద్దాము. హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే సరిపోతుందండి ఇది కూడాను, ఓకేనా. ఇది వచ్చేసి ఏంటంటే డ్యామేజ్ ఇక్కడ ఉంది, పెద్ద డ్యామేజ్ ఉంది. ఎక్కడ ఉంది అంటే మనం ఫాల్ వేస్తాం కదా, ఫాల్ వేసే దగ్గర అయితే వచ్చేస్తుందండి మీకు, ఇక్కడైతే ఉంది. అదర్వైజ్ శారీ అయితే బాగుంది. ఇది బ్లౌజ్ అనమాట. ప్రైస్ వచ్చేప్పటికి ఓన్లీ 350 అండి. 350 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి ఆల్ ఓవర్ శారీ. ఇది పళ్ళు పార్ట్ అండి,
ఈ విధంగా రెడ్ కలర్ శారీ అనమాట, చాలా బాగుంది. ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఉంటుంది, మంచి బార్డర్ ఉంది. సో ఆల్ ఓవర్ శారీ అండి. ఇందులో డ్యామేజ్ ఎక్కడా లేదా, ఇక్కడ స్టెయిన్స్ అయితే ఉన్నాయండి. శారీలో స్టెయిన్స్ వచ్చాయి, అదైనా కట్టు చెంగుల్లో ఉందండి. ఆల్ ఓవర్ శారీ అయితే చాలా బాగుంది. సో ప్రైస్ వచ్చేసి పళ్ళు, బ్లౌజ్ అయితే లేదండి, పళ్ళు పార్ట్ ఉంది. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 400 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. నెక్స్ట్ బిగ్ బార్డర్లో ఇందాక ఒక పీస్ చూపించాను, అది డ్యామేజ్ ఉంది. అది ఎక్కడ అంటే పళ్ళు పాటలో ఉంది, ఓకేనా. సారీ, కట్టు చెంగుల్లో ఫాల్ వేసే దగ్గర ఉంది. ఇది వచ్చేప్పటికి ఏంటంటే పళ్ళు పాటు తర్వాత కొద్ది దూరంలో ఉందండి, ఓకేనా. అదేంటంటే మనకి పైన వస్తుందేమో అండి, మరి ఫోల్డింగ్లో పోతుంది స్టెప్స్ పెడితే. ఆల్ ఓవర్ శారీ అండి ఇలాగైతే వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి బ్లౌజ్. ఆల్ ఓవర్ శారీ, ఇది బిగ్ బార్డర్ అనమాట. సో ప్రైస్ వచ్చేసి 400 అండి. ఇది 400 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి దిస్ వన్. ఇది వచ్చేసి ఏంటంటే ఆల్ ఓవర్ శారీ మనకు పట్టు ఫ్యాబ్రిక్ టైప్ అయితే వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ప్లెయిన్లో బ్లౌజ్ ఉంటుంది. బ్లౌజ్కి కూడా బార్డర్ అనేది అయితే ఇచ్చారు. అండ్ ఇదంతా ఆల్ ఓవర్ శారీ అండి. ఇది డ్యామేజ్ ఏమీ లేదు, ఫ్రెష్ శారీయే. ఓన్లీ 350 అండి. 350. పళ్ళు పాటు కూడా బాగుంది, కొంచెం ఇక్కడ స్టెయిన్ ఉందండి. అదర్వైజ్ శారీ అయితే బాగుంది. ఓన్లీ 350 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి పింక్ కలర్ షిమ్మర్ శారీ అనమాట. ఇది పళ్ళు పాటు ఉందండి. ఆల్ ఓవర్ శారీ ఇలాగుంటుంది. పైన డ్యామేజ్ ఉంది, ఇక్కడ కూరలో డ్యామేజ్ ఉందండి పైన కొంచెం. అదర్వైజ్ శారీ అంతా బాగుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే అండ్ నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి దిస్ వన్ అండి. ఇది వచ్చేసి సీక్వెన్స్ ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ చాలా బాగుంది. అంతా కూడా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. కంప్లీట్ సీక్వెన్స్, ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి. సో పళ్ళు పార్ట్ డ్యామేజ్ అయితే ఎక్కడా లేదు. పళ్ళు పార్ట్ అనేది ఈ విధంగా ఉంది, బ్లౌజ్ లేదా. సో బ్లౌజ్ అయితే రాలేదండి. 5.5 శారీ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 300 అండి. 300 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. ఈరోజు ఆఫర్ ప్రైస్ మాత్రమే అండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ప్రైస్ వేరియేషన్స్ ఉంటాయి అండ్ ఫ్యాబ్రిక్స్ వేరియేషన్స్ ఉంటాయి. సో ఇది వచ్చేప్పటికి ఏంటంటే పళ్ళు పాట అనమాట. పళ్ళు పాటలో స్మాల్ ఇక్కడ డ్యామేజ్ ఉంది. ఇక్కడ ఒక హోల్ కూడా ఉందండి, ఇక్కడ కూడా ఉంది. మిడిల్లో కూడా హోల్స్ ఉన్నాయండి, మిడిల్లో హోల్స్ ఉన్నాయి. ఆల్ ఓవర్ శారీ ఇలాగైతే వచ్చేస్తుంది. కానీ ఇది చాలా మంది అడిగారు లాస్ట్ టైము. కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి. ఓన్లీ 350. 5.5 శారీ ఉంటుంది. బ్లౌజ్ అయితే రాదు. 5.5 5 మీటర్ 515 ఉంటుందండి. ఓన్లీ 350 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి ఇది వచ్చేసి మనకి రెడ్లో ఆల్రెడీ నేను ఒక పీస్ చూపించాను. ఇది 1 మోర్ పీస్ అనమాట. ఇది డ్యామేజ్ అనేది ఎక్కువగా ఉంది. ఇందాక చూపించింది డ్యామేజ్ వేరే ఉంటుందండి. సో ఇది ఆల్ ఓవర్ శారీ అనమాట, పెద్ద డ్యామేజే ఉంది. ఇది వచ్చేసి లెహంగాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 300 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. ఇది కూడా లాస్ట్ టైం అడిగారు, హోల్లో పెట్టారండి. 5.5 శారీ 515 శారీ ఉంటుంది. 530 శారీ ఉంటుంది. డ్యామేజ్ ఏమీ ఉండదండి ఈ శారీలో. సో ప్రైస్ వచ్చేసి ఓన్లీ 300 అండి. 300 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి ఆల్ ఓవర్ శారీ, ఇది పళ్ళు పార్ట్ అండి. ఇక్కడ డ్యామేజ్ అయితే ఉంది, హోల్ అయితే ఉంది. సో ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇలాగ ఉంటుందండి శారీ అయితే. అండ్ మంచి ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషను. సో ఇది 5 మీటర్ ఫుల్ శారీ అండి, అంటే 5+ కూడా ఉండొచ్చు. ఓన్లీ 250 అండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పింక్ కలర్ అనమాట. పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ శారీ అండి. ఇలాంటివి వేర్ చేస్తే చాలా గ్రాండ్గా కనిపిస్తాయి. ఆల్రెడీ మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. సో ఇదైతే 5+ ఉంటుంది. ఇది కూడాను పళ్ళు పాట అయితే ఈ విధంగా ఉంటుంది. సో ప్రైస్ వచ్చేసి ఓన్లీ 300 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ శారీ పళ్ళు పార్ట్ ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా అయితే వచ్చేస్తుందండి. సో దీంట్లో వచ్చేసి డ్యామేజ్ ఎక్కడ అయితే కనిపించలేదు. సో మనకి 5+ ఉంటుంది శారీ అయితే. ఓన్లీ 250 అండి. 250 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి ఎల్లో కలర్ అనమాట. ఇది టజిల్ పార్ట్. సో ఇది పళ్ళు పార్ట్. చాలా బాగుందండి శారీ అయితే, సూపర్గా ఉంటుంది. సో ఈ విధంగా ఆల్ ఓవర్ శారీ ఉంటుంది. ఇందులో డ్యామేజ్ ఏమైనా ఉందేమో చూద్దాము.
చాలా బాగుందండి. కంప్లీట్ వీవింగ్తో వచ్చినటువంటి శారీ అన్నమాట. ఇక్కడ స్మాల్ హోల్ అయితే ఉందండి, ఇక్కడ స్మాల్ హోల్ ఉంది. ఇది ఆల్ ఓవర్ శారీ అండి. బ్లౌజ్ అయితే రాదు. 530 శారీ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 400 అండి. 400 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి ఇది ఆల్ ఓవర్ శారీ అండి. ఈ విధంగా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకి వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది. ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ ఉంటుందండి. చాలా బాగుంది శారీ అయితే. ఆరెంజ్ కలర్ కాంబినేషన్. సో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ స్టెయిన్స్ అయితే ఉన్నాయండి శారీలో. ఆల్ ఓవర్ శారీ. ప్రైస్ అయితే చాలా రీజనబుల్. ఓన్లీ 300 అండి. 300 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుందండి శారీ అయితే. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి ఈ వైట్లో కూడా చాలా మంది అడిగారు. సో ఇదైతే ఆల్ ఓవర్ శారీ అనమాట. ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇది సాటిన్ బార్డర్ అయితే వచ్చేసిందండి. మనకు 530 శారీ ఉంటుంది. ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అండి. ఓన్లీ 350 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్. ఇందులో ఒక 3 శారీస్ వరకే ఉన్నాయి. అక్కడ స్టెయిన్స్ అయితే ఉన్నాయండి ఈ శారీలో అయితే. అదర్వైజ్ చాలా బాగుంది శారీ అయితే. సో ఇది పళ్ళు పాట అనమాట. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 250 అండి. ఈరోజు ఆఫర్ ప్రైస్ మాత్రమే అండి. ఇదైతే ఎల్లో 1 మోర్ పీస్ అయితే ఉంది. దీంట్లో డ్యామేజ్ ఏమైనా ఉందేమో చూద్దాము. మంచి టజిల్స్ ఇచ్చారు. దీనిపైకి మెరూన్ కలర్ బ్లౌజ్ పేరప్ చేసినట్లయితే సూపర్గా ఉంటుందండి. ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా వచ్చేస్తుంది. సో ప్రైస్ వచ్చేసి ఓన్లీ 400 అండి. 400 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. ఎక్కడైనా మేము చూడకుండా స్మాల్ హోల్స్ ఉంటే ఉండొచ్చండి. మళ్ళీ వీడియోలో డ్యామేజ్ లేదని చెప్పారు, ఇప్పుడైతే డ్యామేజ్ ఉంది రీచ్ అయ్యాక అని ఎవరు చెప్పొద్దు. ఎందుకంటే నేను క్లియర్గా చెప్తున్నాను వీడియోలో. మాకు ఎక్కడా కనిపించకపోయినా కూడా ఇన్ కేస్ ఎక్కడైనా స్మాల్ డ్యామేజ్ ఉంది అనుకునే తీసుకోండి. ఇది వచ్చేసి హాఫ్ పట్టు టైప్ వచ్చేస్తుందండి. డ్యామేజ్ అయితే ఏమీ లేదు. ఆల్ ఓవర్ శారీ బ్లూ కలర్ విత్ కాపర్ వీవింగ్తో ఉంటుంది. సో ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 300 అండి. 300 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. ఇది కూడా 1 మోర్ పీస్ అనుకుంటాను. ఇది వచ్చేసి పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ శారీ. ఇది ప్రైస్ వచ్చేసి ఓన్లీ 300 అండి. 300 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. స్మాల్ డ్యామేజ్ అయితే ఉంది, పైన స్మాల్ డ్యామేజ్ అయితే ఉందండి ఇక్కడ. ఓకేనా, అది మీకు ఏమీ కనిపించదు. స్మాల్ అంటే స్మాల్ డ్యామేజ్ ఉంది ఇలాగా, అది కుచ్చుల్లోకి వెళ్ళిపోతుంది. ఆల్ ఓవర్ శారీ అండ్ ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్ 4 శారీస్ ఏమో చూపించినాను. ఇది 250 మాత్రమే అండి. ఓకేనా, 250 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్. ఇది పళ్ళు పార్ట్ అండి. ఆల్ ఓవర్ శారీ చాలా బాగుంది శారీ అయితే. ఇక్కడ డ్యామేజ్ ఉందండి, డ్యామేజ్ ఉంది. సో ఇదంతా శారీ అనమాట. ఇది కూడా ఓన్లీ 250 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. ఇది పింక్ 1 మోర్ పీస్ అనమాట. సో ఇది చూద్దాము. ఇది కూడా పళ్ళు పాటలో డ్యామేజ్ ఉంది. స్మాల్ హోల్స్ అనమాట. ఎక్కడైనా స్మాల్ హోల్స్ ఉంటే ఉండొచ్చు. అదర్వైజ్ శారీ అంతా ఈ విధంగా వచ్చేస్తుంది. పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ శారీ. సో ఇది కూడా మనకి ఓన్లీ 300 అండ్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి. ఆల్ ఓవర్ శారీ. డ్యామేజ్ అయితే ఎక్కడా లేదండి. ప్రైస్ వచ్చేసి ఇది 300 అండి. 300 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఎల్లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఐ థింక్ సింగిల్ శారీ ఉన్నట్టుంది. సో పళ్ళు పార్ట్ షార్ట్గా ఇచ్చారు. పళ్ళు పార్ట్లో స్మాల్ హోల్ అయితే ఉందండి. ఆల్ ఓవర్ శారీ అనమాట. ఈ విధంగా ఉంది. సో ఇది కూడా 250 అండి. ఎందుకంటే అది కొంచెం షార్ట్ ఉండొచ్చు. శారీ అనేది 5 మీటర్ అయితే ఉంటుంది. కొంచెం కొన్ని 530 ఉన్నాయండి, కొన్ని 5 మీటర్ ఉంటాయి. ఇది పళ్ళు పార్ట్ అండి. ఆల్ ఓవర్ శారీ. ఇక్కడ శారీలో షేడ్ అయితే ఉందండి. ఇక్కడ షేడ్ ఉంది. సో ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా ఉంది. ఇక్కడ కూడా షేడ్ ఉంది శారీ అయితే. సో ప్రైస్ వచ్చేసి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అది డిజైన్ లాగానే ఉందండి. చాలా బాగుంది. ఓన్లీ 300 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ వీవింగ్ శారీ అనమాట. ఇది టజిల్ పార్ట్ ఉంటుంది. సో మనం సోనా చాంద్ అంటాం కదా, సో అదనమాట. డ్యామేజ్ అయితే ఎక్కడా లేదు. ఐ థింక్ చాలా బాగుంది. 530 శారీ ఉంటుందండి. ప్రైస్ వచ్చేసి డ్యామేజ్ కూడా లేదు. ఓన్లీ 300 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. గివ్ అవే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేద్దామండి. చాలా మంచి కలెక్షన్, ఎవరు మిస్ అవ్వద్దు. చాలా లో కాస్ట్లో ఉన్నాయి. ఈరోజు ఆఫర్ ప్రైస్ మాత్రమే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.